బహిరంగ సభ ఒక కామెడీ షో కావడం దురదృష్టకరం. కామెడీ షో అయితే కూడా ఇంకా పర్వాలేదేమో, కానీ ఈ మధ్య కొంతమంది చిన్నపిల్లలు మై విలేజ్ షో అని చెప్పేసి ఒకటి చేస్తూ ఉన్నారు, కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు. ఆ మై విలేజ్ షో అని చిన్నపిల్లలు చేసినట్టుగా ఉంది. ఎందుకంటే ఆ సభలో ఒక దిక్కు ఒక మంత్రి మాట్లాడుతూ ఉంటాడు, ఇంకో మంత్రి బతిలాడుకుంటుంటాడు, అయ్యా నా మాట ముఖ్యమంత్రి విననీయండి, మీరు ఆయన డిస్టర్బ్ చేయకండి అని. ఇంకో మంత్రి వచ్చి మాట్లాడతాడు, ఎవరైతే అభ్యంతరం అని చెప్పిన మంత్రి ఉంటాడో ఆయన మళ్ళీ వచ్చి నా మాట కూడా మన ముఖ్యమంత్రి విననీయండి అని చెప్పేసి కామెడీ షో కొనసాగింది. ఇంకా దురదృష్టకరమైన విషయం ఏంటంటే కాంగ్రెసు నిర్వహించిన సభకి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలనే రానియకుండా హౌస్ అరెస్ట్ చేయడం అనేటువంటిది ఇంకా దుర్మార్గం. నిజమే, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రశ్నిస్తారు, నిలదీస్తారు. 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి ఎట్లా జరిగిందో నువ్వు ఎందుకు చేయవని నిలదీస్తుండవచ్చు, కానీ చివరికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిలదీస్తారని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని హౌస్ అరెస్ట్ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పాలన ఇవాళ కొనసాగుతూ ఉంది. చివరికి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆయన ఆ సమావేశానికి ఎందుకు రాలేదో, సభకు ఎందుకు రాలేదో ఇవాళ రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఆయన చాలా సందర్భాలు అడుగుతూ ఉన్నాడు, ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తలేడు, ఈ ప్రభుత్వంతో ఏం పని అయితే లేదు, కోడంగల్కు మాత్రమే నిధులు పోతున్నాయని చెప్పేసి ఆయన్నే ప్రశ్న అడుగుతున్నాడు. మేము అడుగుతలేం, మా కేటీఆర్ గారు అడుగుతలేరు, మా హరీష్ రావు గారు అడుగుతలేరు, మా కేసీఆర్ గారు అంతకన్నా అడగటం లేదు. అడుగుతున్నది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అడుగుతున్నారు. అడగడానికి సిద్ధమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని మీరు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో వేయడం దురదృష్టం. ఇక హ్యామ్ రోడ్లు శంకుస్థాపన అని చెప్పేసి ముఖ్యమంత్రి నిన్న నల్గొండకు వస్తే అసలు హ్యామ్ రోడ్లు ఎన్ని వేల కిలోమీటర్లు శాంక్షన్ అయింది, ఎన్ని వేల కిలోమీటర్లకు శంకుస్థాపన చేస్తుండే అనేటువంటి విషయం ముఖ్యమంత్రికి తెలియదు, ఆ జిల్లా 2 మంత్రులకు తెలియదు, ఆ జిల్లా ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రికి తెలియదు. ఇన్ఛార్జ్ మంత్రి ఏమో చేతి మీద రాసుకొని వస్తాడు 7,000 కిలోమీటర్ల హ్యామ్ రోడ్లు అని, మర్చిపోతానేమో అనుకుని ఆయన పాపం చేయి మీద రాసుకొని వస్తాడు. ఆ జిల్లా మంత్రి ఏమో ఇరిగేషన్ మంత్రి ఆ స్థానికంగా ఉన్నటువంటి మంత్రిని అడుగుతాడు, ఎంకన్నా 8,000 కిలోమీటర్లు శాంక్షన్ అయింది అని చెప్పేసి ఆయన ఉపన్యాసంలో అడుగుతాడు. చివరికి ముఖ్యమంత్రి ఏమో 6,000 కిలోమీటర్లు అయిందని చెప్పేసి ఆయన అబద్ధాలు చెప్తాడు. అయింది 5,820 కిలోమీటర్లు మాత్రమే శాంక్షన్ అయింది. అంటే ఒక గందరగోళమైనటువంటి, నేను అందుకే అన్నాను మొదట్లో, ఒక కామెడీ షోని తలపించే విధంగా బహిరంగ సభలు, ముఖ్యంగా ప్రభుత్వ పథకాలని అమలు చేసేటువంటి సభలు జరగడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాను. ఆయన పదే 8 లక్షల కోట్లు అప్పు చేసింది గత ప్రభుత్వం అని చెప్పి మేము గతంలో కూడా చెప్పినాం, చాలా స్పష్టంగా చెప్పినాం. మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చెప్పినారు, శాసనసభలో చెప్పినారు, ఈ వేదికలో చెప్పినారు, బహిరంగ సభల్లో చెప్తా ఉన్నారు. అయ్యా ఈ రాష్ట్రంలో మా ప్రభుత్వంలో కేవలం 3.5 లక్షల నుండి 4 లక్షల అప్పు మాత్రమే జరిగింది. ఆ అప్పు కేటగారికల్గా ఎవరికి ఎక్కడెక్కడ ఎంత పెట్టుబడిగా పెట్టడం జరిగింది, అది పెట్టుబడి మాత్రమే. రేపు మళ్ళీ రిటర్న్స్ వచ్చేటువంటి కాళేశ్వరం కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఏది చేసినా తప్పకుండా అది మళ్ళీ తిరిగి మరొక రూపంలో వచ్చేటువంటి ఖర్చు పెట్టలేదు, అది ఒక ఇన్వెస్ట్మెంట్గా పెట్టినామని చెప్పేసి మాట చెప్పినాం. కానీ అదే అబద్ధాలు, తదేకంగా అబద్ధాలు, 8 లక్షల కోట్లు అని చెప్పేసి మేము 10 సంవత్సరాల కాలంలో స్పష్టంగా చెప్తున్నాం, ఏం దాచుకోకుండా చెప్తా ఉన్నాం మేము చేసినటువంటి అప్పేందో. కానీ కేవలం 2.5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పు దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది. ఆ మాట దాచిపెట్టి పదే ఆయన చెప్తున్నటువంటి అబద్ధాలు, ఎవడు నమ్ముతాడు వీళ్ళ అబద్ధాలు? ఇంకా మాట్లాడతాడు, ఇవాళ నల్గొండ జిల్లాలో అత్యధిక వరి దిగుబాటు జరిగింది, ప్రపంచంలో భారతదేశంలోనే తెలంగాణ ఒక రైస్ హబ్గా మారింది, దాంట్లో నల్గొండ జిల్లా ఎక్కువ దిగుమతి వచ్చిందని చెప్పేసి మాట్లాడతాడు. ఎట్లొచ్చింది? నేను రేవంత్ రెడ్డిని ఈ సందర్భంగా సూటిగా అడగదలుచుకున్నాను. నువ్వు వచ్చిన తర్వాత
నీ వేదిక మీదనే నిన్నటి సభలోనే నీ ఎంపీ, నీకు ఇష్టమైన ఎంపీ, నీ అనుచరుడు ప్రశ్నేసిండు, చాలా స్పష్టంగా అడిగిండు, డిండి ఎత్తిపోతలకు సంబంధించిన ఒక రివ్యూ నిర్వహించండి ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే ఆ ముఖ్యమంత్రికి సమయం ఉండదు, రివ్యూ చేయడానికి సమయం ఉండదు, నీళ్ళు ఇవ్వడానికి సమయం ఉండదు. సమయం వల్ల ఏ విధంగా కొత్త ప్రాజెక్టుల ప్రపోజల్ తీసుకురావాలి, దాని వెనుక కమిషన్లు ఎట్లా తీసుకోవాలనేటువంటి ఆలోచనే తప్ప మరొకటి ఉండదు. అందుకే వాళ్ళు అడిగినటువంటి ఎంపీ చాలా స్పష్టంగా డిండి మీద కనీసం ఒక రివ్యూ అన్న చేయండి అని చెప్పేసి అదే వేదిక మీద ముఖ్యమంత్రిని అడిగినాడు. మరి ఒక్క ఎకరానికైనా నువ్వు నీళ్ళు ఇచ్చినట్టుగా ఎక్కడైనా ఒక కాలువ దవ్వినవా, ఒక రిజర్వాయర్ కట్టినవా? ఎట్లా నల్గొండ జిల్లాలో అత్యధిక దిగుబాటు జరిగింది? గతంలో 66 లక్షలు, అంటే 2014 కంటే ముందు 66 లక్షల మెట్రిక్ టన్నుల వరి దిగుబడి జరిగితే తెలంగాణ వచ్చినాక మొన్నటి ఆర్థిక సంవత్సరంలో కూడా దాదాపు 2,65,000 మెట్రిక్ టన్నుల దిగుబడి ఎట్లొచ్చింది? మేము చేసినటువంటి, మా ప్రభుత్వ హయాంలో చేసినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు నల్గొండ జిల్లాలో ఒక అద్భుతమైనటువంటి ఎస్ఆర్ఎస్పి చివరిదాకా, ఇవాళ ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి నియోజకవర్గం మా మల్లన్న బొల్లం మల్లయ్య యాదవ్ గారి నియోజకవర్గం చివరి వరకు ఆనాడు మా నకరికల్ శాసనసభ్యుడు చిరుమర్తి లింగయ్య గారు కావచ్చు, కోదాడ శాసనసభ్యుడు బొల్లం మల్లయ్య గారు కావచ్చు, అదేవిధంగా తుంగతుర్తి మాజీ శాసనసభ్యుడు కిషోర్ కావచ్చు, వీళ్ళందరూ ఆనాడు ఒక కార్యకర్తలాగా, ఒక ఇంజనీర్ లాగా కేసీఆర్ గారు అప్పచెప్పినటువంటి పనిని కాలువలెంబడి పడి తిరిగితే ఇవాళ కోదాడ వరకు నీళ్లు పోతున్నటువంటి సందర్భంలో, సూర్యాపేట నుండి కోదాడ వరకు పోతున్నటువంటి సందర్భంలో ఇవాళ పెరిగింది, వరి దిగుబడి పెరిగింది. ఆ విషయం చెప్పకుండా ఇవాళ ఇంత వస్తుందని చెప్పేసి పదే పదే మాట్లాడతాడు. ఇంకా ఎంత అబద్ధం మాట్లాడతాడో ఈ సందర్భంగా మీకు ఇవాళ వీడియో సాక్షిగా నిన్న సభలో జరిగినటువంటి విషయాన్ని ప్లే చేసి చూపిస్తారు. ఒక్క నిమిషం వెంకట్. 34 కిలోమీటర్లు పూర్తి చేసి 10 కిలోమీటర్లు కప్ప చెప్తే 10 ఏళ్ళు పడావు పెట్టిన దుర్మార్గుడా, నువ్వు పడావు పెట్టిన ఎస్ఎల్బిసిని మేము పూర్తి చేసి 3,60,000 ఎకరాలు నల్లగొండకు తాగునీరు సాగునీరు ఇస్తున్నందుకు ఈరోజు మేము పోవాలేనా? కానీ చివరిగా మీకు ఒక్క మాట ఎన్నికల లోపల ఎస్ఎల్బిని పూర్తి చేసి కృష్ణానది జలాలను నల్లగొండ నేల మీద పారిస్తా మీ పంటలు పండించే విధంగా 100% ఎస్ఎల్బిసిని పూర్తి చేయడమే కాదు, డిండి ప్రాజెక్టును పూర్తి చేయడానికి సంపూర్ణంగా నేను సహకారం అందిస్తా. మొదటి వీడియోలోనేమో ఒకే వేదిక మీద ముఖ్యమంత్రి ఆయన ఉపన్యాసమే 32 నిమిషాల ఉపన్యాసం ఉంటే, మొదటిసారి ఏం చెప్తాడు, ఎస్ఎల్బిసి మా కాంగ్రెస్ సహాయంలో 33-34 కిలోమీటర్లు ఏదో కంప్లీట్ చేసినాం, మీకు 10 కిలోమీటర్లు మిగిలి ఉంటే కంప్లీట్ చేయలేదు, నేను ఎస్ఎల్బిసి పూర్తి చేసి 3,60,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నా అని చెప్పేసి మాట్లాడతాడు, అబద్ధం మాట్లాడతాడు రేవంత్ రెడ్డి. అదే ఉపన్యాసంలో చివరిలో ఆయన అంటున్నటువంటి మాట, వచ్చేటువంటి ఎన్నికల కంటే ముందే ఎస్ఎల్బిసిని కంప్లీట్ చేసి నీళ్ళు ఇస్తా అని. నీ ఒక్క ఉపన్యాసంలోనే మొదటికి చివరికి అబద్ధాలు తప్ప, అంటే ఆయన మెదడుకి మూతికి సంబంధం లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు, మెదడుకి పెదాలకు సంబంధం లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు, ఏం మాట్లాడుతుండో మతి స్థిమితం లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ తెలంగాణలో ఎక్కడికి పోయినా కానీ కేసీఆర్ గారి నాయకత్వాన్ని తిరిగి కోరుకుంటా ఉన్నారు తెలంగాణ ప్రజలు. కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధిని గుర్తు చేసుకుంటున్నారు తెలంగాణ ప్రజలు. రైతాంగం అన్నా ఎప్పుడొస్తావు కేసీఆర్ గారు, మాకు అండగా నువ్వే అని చెప్పేసి ఇవాళ ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ విషయం అర్థమై ఈ మధ్య వస్తున్నటువంటి అనేక సర్వేల్లో మైండ్ బ్లాక్ అయి మెదడు దొబ్బి ఇవాళ మొదటి ప్రసంగంలోనేమో ఎస్ఎల్బిసి కంప్లీట్ అయిందట, ఆయన నీళ్ళు ఇస్తున్నట. దురదృష్టం ఏంటంటే కనీసం 100 మీటర్లు కూడా కంప్లీట్ కాకముందుకే సొరంగం కూలిపోయి
ఇంకా 8 శవాలు అక్కడే ఉన్నాయి. కానీ 10 సంవత్సరాల మా హయాంలో దాదాపు 11 కిలోమీటర్లు కంప్లీట్ చేసి, మీరు 34 కిలోమీటర్లు కంప్లీట్ చేసి ఎస్ఎల్బీసీ జీవిత కాలపు ఒక సొరంగంగా మారిస్తే అది జీవితకాలం కట్టేటట్టుగా, అది ఒక పెండింగ్ రిజర్వాయర్గా, ఒక పెండింగ్ ప్రాజెక్టుగా మీరు పక్కకు పడేస్తే మేము కంప్లీట్ చేద్దామని ప్రయత్నం చేస్తే, నువ్వు వచ్చినాక ఎంత చేసినావు? నువ్వు వచ్చిన తర్వాత కేవలం 100 మీటర్లు కూడా కంప్లీట్ చేయలేదు కదా. దీంతో నీ అబద్ధాలు ఏందో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఆయన పదే పదే ఉద్యమాల కోసం మాట్లాడతాడు. ఉద్యమాల కోసం మాట్లాడితే సిగ్గనిపిస్తూ ఉంది. ఆ రోజు ఉద్యమాలు చేస్తూ తెలంగాణ ఉద్యమకారులు రోడ్ల మీద ఉంటే వందలాది మంది ఇవాళ ప్రస్తావించినటువంటి బిడ్డలు శ్రీకాంతాచారి, యాదయ్య, యాదిరెడ్డి, సాయి, సువర్ణ వీళ్ళందరూ ఒక్కొక్కరుగా చచ్చిపోతూ ఉంటే, ఒక్కొక్కరుగా ప్రాణత్యాగం చేసుకుంటూ ఉంటే, తెలంగాణని వ్యతిరేకించినటువంటి చంద్రబాబు నాయుడు విధానాలకు వ్యతిరేకంగా వాళ్ళు చనిపోతే, ఆనాడు చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర కుక్కలాగా ఉన్నది కదా, చంద్రబాబు నాయుడు దగ్గర బానిసగా ఉన్నటువంటి వాడివి కదా, నువ్వు ఇవాళ మా అమరుల కోసం మాట్లాడతావా? నీకు మా అమరుల కోసం మాట్లాడేటువంటి హక్కు ఉన్నదా? అమరుల కోసం మాట్లాడితే అపవిత్రమవుతుంది. ఆనాడు నువ్వు బానిసలాగా ఊడిగం చేస్తున్నావు కదా చంద్రబాబు నాయుడు దగ్గర. అటువంటిది ఇవాళ తెలంగాణ ఉద్యమకారులని ప్రస్తావిస్తే ఆ కుటుంబాలు కూడా బాధపడతాయి. ఆ కుటుంబాలు కూడా ఇవాళ కంటతడి పెడతాయి. ఆ కుటుంబాలను ఆదుకున్నది మా ప్రభుత్వం. దాదాపు 610 మంది కుటుంబాలకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సాయం చేసి, అవకాశం ఉన్న కాడల్లా ఉద్యోగాలు ఇచ్చినటువంటి మా ప్రభుత్వం మీద, మా నాయకత్వం మీద పదే పదే నువ్వు ఏ సభకు పోయినా, నువ్వు పోయినటువంటి సభ ఏంది? నువ్వు హ్యామ్ రోడ్ల శంకుస్థాపనకు సంబంధించినటువంటి సభ, నువ్వు మాట్లాడింది ఏంది? కేసీఆర్ గారిని తిట్టడం, కేటీఆర్ గారిని తిట్టడం, హరీష్ రావు గారిని తిట్టడం. నిజమే, మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు, మీ మంత్రులే వాళ్ళు ప్రాధేయపడుతున్నారు, వాళ్ళు బెంగరిల్తూ ఉన్నారు. అయ్యా మాకేమైనా శాంక్షన్ చేసిపోతావేమో అని వచ్చినవేమో అని. చివరికి గుండు సున్నా పెట్టి వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన కోరికలు కావచ్చు, ఏది కూడా పూర్తి చేయకుండా తిరిగి వచ్చి కేవలం కేసీఆర్ గారి నామస్మరణ తప్ప, కేటీఆర్ గారిని తిట్టడం తప్ప, హరీష్ రావు గారిని తూలనాడడం తప్ప నువ్వు ఏం చేసినావు నల్గొండ జిల్లాకు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని, తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి 420 420 హామీలను నెరవేర్చమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 6 గ్యారెంటీలని నువ్వు తీర్చకపోతే, అమలు చేయకపోతే కంపల్సరీ గల్లబట్టి అడిగేటువంటి రోజు వస్తుందనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ, నల్లగొండ జిల్లా చైతన్యవంతమైనటువంటి జిల్లా, నల్లగొండ జిల్లా ప్రజలు తప్పకుండా సందర్భం వచ్చినప్పుడల్లా బీఆర్ఎస్ పార్టీ వెంట ఉన్నారు. కేవలం నీ మాయ మాటలతో, అబద్ధాలతో, దేవుళ్ళ మీద ప్రమాణాలతో ప్రజలకు అతి ఆశ చూపించి ఆ నిమిషానికి మోసపోవడానికి కారణం కావచ్చు. కానీ తప్పకుండా రాబోయే కాలంలో నీకు బుద్ధి చెప్తారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాను.